హలో అండి, ఐఎమ్ డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు నేను మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి చెప్తానండి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనకి ఐవీఎఫ్లో మోస్ట్ క్రూషియల్, అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో నార్మల్గా ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే పీరియడ్ వచ్చిన డే 2 నుంచి ఎగ్స్ అన్ని మనం గ్రో చేసి 8 to 10 days ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఇంజెక్షన్స్ ఇచ్చాక ఎగ్స్ అనేవి గ్రో అయినప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి ఎనస్థీషియాలో ఇచ్చాక మనం ఎగ్ పికప్ అనేది చేస్తామన్నమాట. సో ఈ పికప్ చేసిన ఎగ్స్ని ల్యాబ్లో స్పర్మ్తో కలుపుతాం. స్పర్మ్తో కలిపినప్పుడు మనకి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని 2 typesలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి ఫ్రెష్ ట్రాన్స్ఫర్, ఇంకొకటి వచ్చేసి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. సో మెయిన్గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఫామ్ అయిన ఎంబ్రియోస్ పికప్ అయిపోయాక అదే సైకిల్లో, ఎగ్ పికప్ అయ్యాక అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. అలా కాకుండా వచ్చిన ఎంబ్రియోస్ని మనం ల్యాబ్లో ఫ్రీజింగ్లో పెడతాం అనమాట. 3rd day 5th day ఎంబ్రియోస్ అంటాము. సో వీటిని మనం ఫ్రీజింగ్లో పెట్టి మనం నెక్స్ట్ సైకిల్లో, అంటే నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ పీరియడ్ వచ్చిన 2nd day నుంచి మనం టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేసి ఎండోమెట్రియల్ లైనింగ్ని మనం ప్రిపేర్ చేసి నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము. సో ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఎవరికి చేస్తారు, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఎవరికి చేస్తారు అనేది చూద్దాం. సో మోస్ట్లీ మనకి ఇప్పుడు ఏంటంటే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ 95% ఆఫ్ కేసెస్లో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్, అంటే ల్యాబ్లో ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే మనం ఐవీఎఫ్ చేసిన సైకిల్లోనే చేస్తాం కాబట్టి హార్మోన్ లెవెల్స్ అనేవి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలా చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి కొంచెం వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కొంచెం ఎగ్స్ తక్కువగా ఉండి హార్మోన్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయన్న వాళ్ళకి ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, హార్మోన్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి, ఇన్ కేస్ ఎనీ కండిషన్, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది, ఎగ్స్ ఫ్రీజ్ చేయాలన్నా, ఇలాంటి అన్ని కండిషన్స్లో మనం ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేది ప్రిఫర్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.